నార్మల్గా ఎవరికైనా చిన్నప్పుడు జుట్టు వాళ్ళ జెనెటిక్స్ బట్టి ఎలాగో పిల్లలు కాబట్టి నార్మల్గా బాగా పెరుగుతుంది, బాగుంటుంది. నాకు కూడా అలానే మా మదర్ జెనెటిక్స్ వచ్చి లాంగ్ హెయిర్, థిక్ హెయిర్ ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ నేను వేరే వాళ్ళ కేర్లో ఉండడం వల్ల వాళ్ళు నాకు జడ వేస్తున్నప్పుడు కానీ లేదా ఉన్న పేరు చూస్తున్నప్పుడు కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ సో నెగిటివ్. నీకు జడ వేసుకోవడం రాదు, చూసుకోవడం రాదు, నీకెందుకు ఇంత జుట్టు అని. అది నాకు ఎలా అయిపోయిందంటే ఈవెన్ దో నేను ఇండిపెండెంట్ అయిన తర్వాత నాకు మంచి హెయిర్ ఉన్నా కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు చాప్ ఇట్ ఆఫ్. ఫస్ట్ నాకు నా అంతటి నేను జాబ్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ కటింగ్ మై హెయిర్ షార్ట్ చేసేసాను, రియల్లీ షార్ట్ హెయిర్ చేసేసి. అండ్ దెన్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ అరౌండ్ 10 years తర్వాత నౌ ఐ ఫీల్ లైక్ లెటింగ్ మై హెయిర్ గ్రో అలాంగ్ విత్ మై సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ వర్త్. డెలివరీ అయిపోయాక ఏదో 6 months లేదా 1 year చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సపోర్ట్తో పిల్లల్ని పెంచడం, లేకపోతే ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రైజ్ ఎ బేబీ అని కాకుండా అక్కడ వరకు మాత్రమే కాదు, ఆ పిల్లలు రేపు భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా ఎదగాలన్నా ఒక సొసైటీ, ఒక ఫ్యామిలీ, చుట్టూ ఉన్న సరౌండింగ్సే రీజన్, ఫౌండేషన్, ప్రోత్సాహం కూడా. సో మనము స్వతహాగా ఎలా పెరిగినా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఫ్యూచర్ జనరేషన్ కోసం వీ షుడ్ మైండ్ అవర్ బిహేవియర్ అండ్ వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్లీ. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేస్తాను, నేను పెద్దోడిని పెరిగానని కాకుండా పిల్లలకి మనమే ఆదర్శం. మనం ఏది చేస్తామో అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. మీరేమంటారు? కమెంట్లో చెప్పండి.